సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో సెల్ టవర్ ఎక్కారు మామిండ్ల రాజు అనే యువకుడు. నిన్న జరిగిన ప్రజాపాలనలో తనకు ఇందిరమ్మ ఇండ్లలో తన పేరు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అర్హుడైన తన పేరు లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ వచ్చి హామీ ఇస్తేనే సెల్ టవర్ పై నుండి దిగుతాను అంటూ యువకుడు ఆందోళన వ్యక్తం చేశాడు. మొబైల్ నెంబర్ భాగంగా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు చదివి వినిపించడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరైనా అదనంగా చేర్చమని చెప్పి దరఖాస్తు పెట్టుకున్న మీతో దరఖాస్తు చేసుకున్న లిస్ట్ ఏదైతుందో అది కూడా చదివి వినిపించడం జరిగింది. ఆ రేషన్ కార్డులో లిస్టు పేర్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఇవ్వవచ్చు. అదేవిధంగా ఒక కొడుకుకు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులుండి పెళ్లిళ్ళయి కోడళ్ళ పేర్లు కానీ మన్మరాలు పేర్లు రాకపోతే వాటిని కూడా స్ప్లిట్టింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో 2 కేటగిరీలుగా మనకు లిస్టు రావడం జరిగింది. ఒకటి స్వంత జాగాలు ఉండి ఇల్లు కట్టుకోవడానికి అర్హులైన జాబితా ఒకటి, స్థలం లేకుండా అర్హులైన జాబితా ఒకటి. ఈ 2 లిస్టులు రావడం జరిగింది. ఇందులో సర్వే చేసినాక యాక్చువల్గా కొంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ లిస్టు కావడం జరిగింది. అది మేము కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్లాము. అయితే అది సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల జరగడం జరిగింది. కాబట్టి అర్హులైన వారు ఎవరైనా మిస్ అయితే రేషన్ కార్డులలో కానీ ఇందిరమ్మ ఇళ్లలో కానీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది మనకు 26 రోజు వరకు అవకాశం ఉంది కొత్త దరఖాస్తులకు. ఇప్పుడు ఏవైతే వచ్చినాయో లిస్టులో ఆ యొక్క లబ్ధిదారులకు 26 జనవరి రోజు ఇది పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. Like, share and subscribe to Saira TV. Oh, Saira!